ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ కానీ చాటింగ్ కానీ చేస్తాం, లేదా వీడియో కాల్ చేస్తాం. కానీ ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీలో మనం డైరెక్ట్ గా వాళ్ళ ముందే ప్రత్యక్షం అవ్వగలం. ఎలా అంటే ఫ్యూచర్ లో మరొక కొత్త ప్రపంచం ఏర్పడబోతుంది. అది ఒక డిజిటల్ ప్రపంచం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్న టచ్ స్క్రీన్లన్నీ కూడా హోలోగ్రామ్స్ గా మారిపోతాయి. ఇదే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇంటర్నెట్ లోకి తీసుకువెళ్లే ఒక వర్చువల్ ప్రపంచం. ఇప్పుడు టైం దొరికినప్పుడల్లా ఎలా అయితే సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నామో, అలా ఫ్యూచర్ లో మనకి ఇంట్లో బోర్ కొడితే కొంతసేపు అలా ఈ వర్చువల్ ప్రపంచంలోకి వెళ్ళి రావచ్చు. ఆ టెక్నాలజీ పేరు మెటావర్స్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరుది. Well, we've been talking about the metaverse and what it could possibly be in the metaverse. Sticky through the metaverse, the metaverse, the metaverse, the metaverse, the metaverse. ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ అనేది 2 డైమెన్షనల్ అయితే మెటావర్స్ అనేది 3 డైమెన్షనల్. అసలు ఈ మెటావర్స్ అంటే ఏమిటి? ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది? దీని ద్వారా రాబోయే మార్పులు ఏమిటి? ఇలా మెటావర్స్ గురించి పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. మెటావర్స్. దీనిలో మెటా అంటే గ్రీక్ భాషలో బియాండ్ అని, అంటే మించినది అని. వెర్స్ కి అర్థం యూనివర్స్. ఈ మెటావర్స్ అనేది ఇప్పుడున్న యూనివర్స్ కి మించిన యూనివర్స్ అని అర్థం. మొట్టమొదటిసారిగా ఈ మెటావర్స్ అనే పదాన్ని 1992లో వచ్చిన స్నో క్రాష్ అనే సైన్స్ ఫిక్షన్ బుక్ లో వాడడం జరిగింది. ఈ మెటావర్స్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ద ఇంటర్నెట్, అలాగే ఒక షేర్డ్ ఆన్లైన్ స్పేస్. ఈ మెటావర్స్ బ్లాక్ చైన్, వెబ్ 3.0, వర్చువల్ రియాలిటీ అనే 3 టెక్నాలజీల కలయికతో ఏర్పడుతుంది. ఇక్కడ వెబ్ 3.1 చెప్పాను కదా, ఇది ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ కి నెక్స్ట్ వెర్షన్. మనం ఇప్పుడు వాడుతున్న ఇంటర్నెట్ వెబ్ 2.0. మొట్టమొదటిది వెబ్ 1.0. మొదటిసారిగా ఇంటర్నెట్ స్టార్ట్ అయిన తర్వాత క్రియేట్ అయిన మొట్టమొదటి వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లో కొంత టెక్స్ట్ ఉంది, కొన్ని లింక్స్ ఉన్నాయి. దీనిలో యూజర్స్ ఎంగేజ్ అవ్వడం, కంటెంట్ క్రియేట్ చేయడం వంటివి ఏమీ ఉండవు. అంటే వెబ్ 1.0లో జస్ట్ మనం చూడడం వరకే. తర్వాత వచ్చింది వెబ్ 2.0, అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేది. ఇదంతా కూడా కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. సోషల్ నెట్వర్క్స్, బ్లాగ్స్, వీడియోస్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. వేరే యూజర్స్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం, ఇలా ఇంటరాక్ట్ అవుతారు. అలాగే ఈ వెబ్ 2.0లో మనకంటూ మనం కొనగలిగింది ఏమైనా ఉంది అంటే అది ఒక డొమైన్ నేమ్ మాత్రమే. ఉదాహరణకి మనకి తెలుగుబలి.in అనే డొమైన్ ఉంది. ఇది ఇంటర్నెట్ లో మా తెలుగుబలికి అడ్రస్ లాంటిది. ప్రపంచంలో మరెవరూ కూడా మళ్ళీ తెలుగుబలి.in అనే డొమైన్ ని క్రియేట్ చేయలేరు. కానీ నెక్స్ట్ రాబోయేది వెబ్ 3.0. ఇది డీసెంట్రలైజేషన్ మీద ఫోకస్ చేస్తుంది. దీనిలో మనకు సంబంధించిన లేదా మనం క్రియేట్ చేసిన ప్రతి దానిని కూడా ఇంటర్నెట్ లో అమ్మవచ్చు. వాటి మీద మనకే ఫుల్ రైట్స్ ఉంటాయి. దీనిని ఎవరూ కాపీ చేయలేరు కూడా. ఇదంతా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఎన్ఎఫ్టీల రూపంలో అమ్మడం, కొనడం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు ఆయనకు సంబంధించిన ఎన్ఎఫ్టీని 7,18,00,000కు అమ్మారు. అయితే ఈ ఎన్ఎఫ్టీల గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక మెటావర్స్ గురించి చెప్పాలంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇది ఒక డిజిటల్ ప్రపంచం. బాగా అర్థం అవ్వాలంటే మనం కొన్ని వీడియో గేమ్స్ చూస్తే చెట్లు, భవనాలు, మనుషులు, కార్లు మొత్తం మన ప్రపంచం లాగానే ఉంటుంది కదా. సేమ్ ఈ మెటావర్స్ కూడా అంతే. కానీ గేమ్స్ లో గేమ్ కి సంబంధించిన క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఈ మెటావర్స్ అనే వర్చువల్ వరల్డ్ లో మనం ఉంటాం. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏదైనా సమాచారం కావాలంటే జస్ట్ స్క్రీన్ మీద చూస్తూ బ్రౌజింగ్ చేయగలం. కానీ మెటావర్స్ లో మనం దారిలోకి ఎంటర్ అయ్యి అది మనం ముందే ఉన్నట్టుగా అనుభూతి చెందగలం. ఈ మెటావర్స్ లో కేవలం చూడడం, వెళ్ళడం మాత్రమే కాదు, జీవించగలం, ఎక్స్పీరియన్స్ అవ్వగలం. ఉదాహరణకి లాక్డౌన్ టైంలో దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి టచ్ లో ఉండాలంటే వీడియో కాల్స్ చేసి ఇవ్వాలి. ఇది 2D, జస్ట్ స్క్రీన్ మీద చూడడమే. ఇది అంతగా దగ్గరైన ఫీలింగ్ ఇవ్వదు. కానీ అదే మెటావర్స్ లో అయితే అలా కాదు. వర్చువల్ వరల్డ్ లో మనం వాళ్ళని కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో ఆడుకోవచ్చు. ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఇంటి నుండి వర్క్ చేయడం, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇంటి దగ్గర నుండి నేర్చుకోవడం జరిగింది. ఈ సమయంలోనే మెటావర్స్ కి ఎంత స్కోప్ ఉందో అందరికీ అర్థమైంది. దానితో పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ కూడా ఈ రంగంలో అడుగుపెట్టాయి. ముఖ్యంగా 2021లో ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ మెటావర్స్ టెక్నాలజీలోకి ఎంటర్ అవుతుందని, అందుకోసం ఫేస్బుక్ గా ఉండే కంపెనీ పేరుని మెటాగా మార్చుతున్నట్లు ప్రకటించారు. రానున్న 7 సంవత్సరాలలో ఫేస్బుక్ సోషల్ మీడియా కంపెనీ నుండి మెటావర్స్ కంపెనీగా మారబోతుంది. ఈ మెటావర్స్ రంగంలో ఎన్నో కంపెనీలు పోటీ పడుతున్నప్పటికీ మిగిలిన కంపెనీలతో పోలిస్తే ఫేస్బుక్ ముందుందని చెప్పాలి. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే ఫేస్బుక్ కంపెనీకి మంచి గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ అయ్యే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం.
మనం ప్రతిరోజు అమెరికన్ ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ యూజ్ చేస్తుంటాం. మూవీస్ చూడడానికి నెట్ఫ్లిక్స్, యాపిల్ ఐఫోన్స్, షాపింగ్ అమెజాన్ ఇలా. అయితే మనలో చాలా మంది ఇండియన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాటితో పాటు యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి కూడా మనం బెనిఫిట్ పొందుతాం. అయితే యూఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫ్రాక్షన్ షేర్స్. అంటే ఇండియాలో అయితే ఒక షేర్ ని ఫుల్ గా కొనాలి, కానీ యుఎస్ మార్కెట్ లో అయితే ఒక స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఉంటే ఒక షేర్ లో కొంత పార్టీ కొనుక్కోవచ్చు. సెకండ్, రూపీ వాల్యూ. 2011లో $45 ఉన్న డాలర్ వాల్యూ 2022లో $74 ఉంది. సో డాలర్ వాల్యూ పెరగడం కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. అయితే యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా బ్లాకర్స్ ఎక్కువ కమిషన్ ఫీ ఛార్జ్ చేస్తారు. కానీ ఐఎన్డి మనీలో పేపర్ వర్క్, అకౌంట్ ఓపెనింగ్, మెయింటెనెన్స్ ఫీ, కమిషన్ ఇవేమీ లేకుండా ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసుకుని యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఫ్రీగా ఫేస్బుక్ షేర్ లో కొంత పార్ట్ ని పొందవచ్చు. లేదా ప్లే స్టోర్ ఆ యాప్ స్టోర్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని తెలుగు ఎఫ్బి కోడ్ తో సైన్ అప్ అయి కూడా ఫ్రాక్షనల్ ఫేస్బుక్ షేర్ ని పొందవచ్చు. ఐఎన్డి మనీ యాప్ లో 4,500 పైగా యుఎస్ స్టాక్స్ ఉంటాయి. యంగ్ ఇన్వెస్టర్స్ కి ఇది పర్ఫెక్ట్ యాప్. సో కింద లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీ యాప్ డౌన్లోడ్ చేసుకుని యుఎస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఈ మెటావర్స్ లో మనకంటూ ఒక డిజిటల్ వెర్షన్ ఉంటుంది. అంటే ఈ వర్చువల్ వరల్డ్ లో మనకంటూ ఒక రూపం ఉంటుంది. దానిని అవతార్ అని అంటారు. అంటే ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అయితే సింపుల్ గా ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, కానీ మెటావర్స్ 3D కాబట్టి ఒక అవతార్ ఉండాలి. దీనిలో మనకు కావలసినట్టుగా డ్రెస్, హెయిర్ స్టైల్, కలర్ ఇలా మనకు నచ్చినవి కొనుక్కుని అవతార్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ వరల్డ్ లో మనం మంచిగా రెడీ అవడానికి కావలసిన వస్తువులు, డ్రెస్సులు అన్ని కూడా కొనుక్కోవాలి. అందుకోసం ఈ వర్చువల్ వరల్డ్ లో కూడా కొన్ని స్టోర్లు ఉంటాయి. వీటిలో పర్చేసింగ్ అంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతుంది. మనం రియల్ లైఫ్ లో ఎలా కదులుతామో, ఎలా చేస్తామో అక్కడ మన అవతార్ ధరని మిమిక్ చేస్తుంది. దీనికోసం ముందుగా మనం VR హెడ్సెట్ ని పెట్టుకోవాలి. ఇది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని 3Dలో చూపిస్తుంది. అలాగే ఒక హాప్టిక్ సూట్ ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న పరిసరాలను ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఉదాహరణకి మెటావర్స్ ప్రపంచంలో వర్షం పడుతున్నట్టు ఉంటే ఈ సూట్ మన మీద రెయిన్ డ్రాప్స్ పడుతున్నట్లుగా ఫీలింగ్ కలిగిస్తుంది. వర్చువల్ వరల్డ్ లో మనల్ని ఎవరైనా తాకితే ఆ స్పర్శలు మనకు కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెటావర్స్ లో బాక్సింగ్ గేమ్ ఆడుతున్నాం అనుకుందాం. అప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని పొట్ట మీద గుద్దితే ఈ సూట్ సరిగ్గా అదే ప్రాంతంలో మనకి పంచిచ్చిన ఫీలింగ్ కలిగిస్తుంది. బయట ప్రపంచంలో ఎలా ఉంటుందో ఈ మెటావర్స్ లో కూడా అలాగే ఉంటుంది. దీనిలో ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వచ్చు, కలిసి వర్క్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఆడుకోవచ్చు, క్లబ్ కు వెళ్ళి అక్కడ డాన్స్ చేయవచ్చు, ఈవెంట్స్ కి అటెండ్ అవ్వచ్చు, షాపింగ్ చేయవచ్చు. అయితే ఇవన్నీ చేయడానికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. అందుకే ఇప్పటికే చాలా కంపెనీలు ఈ మెటావర్స్ లో ల్యాండ్స్ ని అమ్మడం మొదలు పెట్టాయి. ఈ మెటావర్స్ లో ఉండే ల్యాండ్ కొనుక్కుని దానిని డెవలప్ చేసుకుని లీజ్ కి ఇచ్చుకోవడం, షాపులకి రెంట్కి ఇచ్చుకోవడం చేసుకోవచ్చు. వేయడానికి ఇదంతా విచిత్రంగా ఉంది కదా. నిజంగా దాని ఉనికి లేకుండా ఒక ఊహా ప్రపంచమైన డిజిటల్ ప్రపంచంలో ఉన్న స్థలాన్ని ఎవరు కొనుక్కుంటారు అనుకోకండి. ఈ మెటావర్స్ డిజిటల్ ప్రాపర్టీస్ ని ఎక్వైర్ చేసుకోవడానికి ఇప్పటికే ఎన్నో కంపెనీలు $1 మిలియన్ ఖర్చు చేస్తున్నాయి. రీసెంట్ గా రిపబ్లిక్ రియల్మ్ అనే కంపెనీ $4.3 మిలియన్ అంటే సుమారుగా $32 కోట్ల చెల్లించి మెటావర్స్ లో ల్యాండ్ ని కొని రియల్ ఎస్టేట్ ని డెవలప్ చేస్తుంది. ఇలా కొన్న ల్యాండ్ లో అమ్యూజ్మెంట్ పార్క్స్, క్యాసినో, మ్యూజియం, హోటల్స్ ఇటువంటి వాటిని డిజైన్ చేస్తారు. వీడియో గేమ్స్ లో ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. సరదాగా మెటావర్స్ లోకి వెళ్ళిన వారు ఎవరైనా పార్క్, మ్యూజియం వంటి వాటికి వెళ్ళినప్పుడు వాటిని డెవలప్ చేసిన వాళ్ళు కొంత అమౌంట్ ని ఛార్జ్ చేస్తారు. ఇప్పటికే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్లు అయితే ఈ మెటావర్స్ లో స్టోర్లను ఓపెన్ చేశాయి. మనం వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్స్ట్రా పవర్ కోసమని వెపన్స్, ఫ్యూయల్ కొంటూ ఉంటాయి కదా. అలా మెటావర్స్ లో ఉన్నప్పుడు డ్రెస్, షూస్ వంటి వాటి కొనుక్కోవాలి. అసలు ఎవరైనా వర్చువల్ వరల్డ్ లో ఉండే వస్తువుల కోసం నిజమైన డబ్బుని ఖర్చు చేస్తారా అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న గేమ్స్ ఆడే ప్రజలు గేమ్స్ లో ఉండే డ్రెస్ అని, వెపన్స్ అని, ఫ్యూయల్స్ అని, వెహికల్స్ ఇలా వర్చువల్ గూడ్స్ మీద సంవత్సరానికి $100 బిలియన్ అంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి. గేమ్స్ కోసమే అంత ఖర్చు చేస్తున్నప్పుడు మెటావర్స్ వంటి ఒక వర్చువల్ వరల్డ్ లో మనం గడుపుతున్నామంటే ఖచ్చితంగా డబ్బుని ఖర్చు చేస్తారు. డిజిటల్ కరెన్సీ కంపెనీ అయిన గ్రే స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అంచనా ప్రకారం మెటావర్స్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ వాల్యూ $1 ట్రిలియన్ వరకు చేరుకుంటుందట. ఇప్పుడు ఈ టెక్నాలజీ మీద డబ్బు ఖర్చు చేస్తున్న కంపెనీలన్నీ కూడా ఈ మెటావర్స్ లో ఉండే వస్తువులను అమ్మడం, మెటావర్స్ లో యాడ్స్ ప్లే చేయడం ద్వారానే ఎక్కువ డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఈ మెటావర్స్ మార్కెట్ ని అందిపుచ్చుకోవడానికి ఫేస్బుక్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ పోటీ పడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మెష్ అనే పేరుతో ఈ రంగంలో అడుగులు వేస్తుంది. అలాగే యాపిల్, రాబ్లాక్స్, ఎపిక్ గేమ్స్ వంటి కంపెనీలు $1 బిలియన్ ఖర్చు చేస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా మెటావర్స్ వరల్డ్ ని ఆకట్టుకునేలా డిజైన్ చేయడం, పెద్దగా ఉండే గ్యాడ్జెట్ సైజుని తగ్గించి ఎఫిషియెంట్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
అయితే ఈ మెటావర్స్ వలన అడ్వాంటేజెస్ గురించి చూస్తే ఇప్పుడు ఆఫీస్ వర్క్స్ కోసం జూమ్ కాల్స్ వంటి వాటిని యూజ్ చేస్తున్నాం కదా. అదే మెటావర్స్ లో అయితే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా కూడా ఒకే రూమ్ లో ఒకే టేబుల్ దగ్గర ఉన్నట్టుగా మీటింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. కావలసిన వాళ్ళకి జస్ట్ మెసేజ్, వీడియో కాల్స్ కాకుండా డైరెక్ట్ గా మీట్ అయిన అనుభూతి కలుగుతుంది. మన ఫ్రెండ్స్ ఫంక్షన్ కి కానీ, ఇంపార్టెంట్ ఆఫీస్ మీటింగ్స్ కానీ, మన ఫేవరెట్ స్టార్స్ కి సంబంధించిన ఈవెంట్స్ కానీ, గేమ్స్ కానీ ఏదైనా సరే ప్రత్యక్షంగా వెళ్ళలేనప్పుడు మెటావర్స్ ద్వారా కావలసిన ప్రాంతాల్లో అటెండ్ అవ్వచ్చు. వర్చువల్ ఇన్స్ట్రక్టర్ సహాయంతో మనం ఉన్న చోటు నుండి యోగా, వర్కౌట్స్ చేసుకోవడం, ఉన్న ప్లేస్ నుండి ప్రపంచంలోని కావాలనుకున్న ప్రదేశాలను చూడడం వంటి ఉపయోగాలున్నాయి. అయితే అసలు ఎవరైనా ఇలా నిజ జీవితాన్ని వదిలి ఈ వర్చువల్ వరల్డ్ లో టైం స్పెండ్ చేస్తారనుకోకండి. ఎందుకంటే నార్మల్ గా మనం వాడే సోషల్ మీడియాకి మనం ఎంత ఎడిక్ట్ అయ్యి ఎన్ని గంటలు మనకు తెలియకుండానే గడిపేస్తున్నామో మనం చూస్తున్నాం. అలాంటిది ఇది మరొక ప్రపంచం లాంటిది. దీనిలో కొత్త వాళ్ళని మీట్ అవ్వడం, కావలసిన ప్రదేశాలకు వెళ్ళడం, గేమ్స్ ఆడడం, ఇలా కావలసినవన్నీ చేస్తూ నచ్చినట్టు బ్రతకొచ్చంటే ఇంకా ఎక్కువ టైం దీనిలో స్పెండ్ చేస్తారు. అంతేకాదు చాలా మంది దీనికి ఎడిక్ట్ అయ్యి నిజ జీవితం కన్నా దీనిలోనే ఎక్కువ సమయం గడిపే ప్రమాణం కూడా ఉంది. ఇదొక్కటే కాదు, ఈ మెటావర్స్ లో ప్రైవసీ మాట ఏమిటి, దీనిలో మనకు సంబంధించిన డేటా ఎంతవరకు సేఫ్ గా ఉంటుంది, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆలోచించవలసిన విషయాలే. ఇప్పుడు చెప్పుకున్నదంతా చూస్తే ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించవచ్చు. కానీ ఒక 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా కూడా సైన్స్ ఫిక్షన్ గానే అనిపించి ఉంటుంది. కానీ ఇప్పుడు అది నిజమం లేదా? ఇది కూడా అంతే. సో ఇది ఫ్రెండ్స్ మెటావర్స్ గురించి. ఈ టెక్నాలజీ గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.